హలో అందరికీ, ఎండు చేపలు స్మెల్ రాకుండా మంచిగా టేస్టీగా ఈ విధంగా ట్రై చేశారంటే చాలా బాగా వస్తుంది. ఎండు చేపలు అనేది కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది. అలా స్మెల్ రాకుండా ఈ విధంగా వండి చూడండి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఫస్ట్ ఎండు బొమ్మడీలను తీసుకున్నాను నేను. ఈ ఎండు బొమ్మడీలని మంచిగా కొద్దిగా వాటర్తో శుభ్రంగా కడుక్కొని ఇందులో వాటర్ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో అలాగే వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. ఈ జీలకర్ర మెంతి పొడి వేసుకోవడం వల్ల ఎండు చేప అనేది అస్సలు స్మెల్ రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎండు చేపకున్న వాసనని కొట్టివేస్తుంది ఈ వేయించిన జీలకర్ర మెంతి పొడి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి తగినంత ఉప్పు ఇక్కడనే వేసుకున్నాను నేను. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఎండు చేపల్ని కూడా ఇందులో వేసుకొని ఉల్లిపాయలతో సహా మగ్గనివ్వాలి. ఇలా నూనెలో వేసుకొని ఉల్లిపాయలతో సహా వేయించుకుంటే స్మెల్ రాదు కర్రీ. మసాలా కూడా ఎక్కువ పట్టది. తర్వాత దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పసుపు వేసాక కొంచెం 5 నిమిషాలు ఉడికించుకున్నాక టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని టమాటా మగ్గేంత వరకు కూర అనేది ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటా మగ్గిపోయాక సరిపడా కారం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను ఇందులో. తర్వాత కొద్దిగా గరం మసాలా, ఈ విధంగా మసాలా వేసుకున్నాక వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి కూరలో. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నం తినడమే. దించే ముందు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా దించే ముందు కొత్తిమీర వేసుకుంటే కమ్మటి స్మెల్ వస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా వాసన రాకుండా ఎండు చేపల కర్రీ ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా